సెక్యూరిటీ అటాక్స్ అంటే ఒక అన్‌ఆథరైజ్డ్ యాక్షన్ అయినప్పుడు దానివల్ల అయ్యే కాజెస్, డ్యామేజెస్, ఒక డేటా స్టీల్ కావడం, ఆల్టర్ కావడం, డిస్టర్బ్ డేటా ఇవన్నిటిని ఎప్పుడైతే సెక్యూరిటీ అటాక్ అయినప్పుడు ఇవన్నీ అయితాయి. దీంట్లో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే సిఐఏ ట్రయాడ్. ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది. సిఐఏ ట్రయాడ్ యూజ్ చేసి మనం డేటా అనేది సెక్యూర్ చేసుకుంటాం. తర్వాత ఈ సెక్యూరిటీ అటాక్స్లో 2 టైప్స్ ఉంటాయి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ అటాక్స్. ఫస్ట్ ప్యాసివ్ అటాక్ అంటే ఏంటంటే డైరెక్ట్ టార్గెట్ పైన ఎటువంటి అటాక్ చేయకుండా జస్ట్ ఇంటర్నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ ఇవంతా గ్యాదర్ చేసి చూడ దాంట్లో ఏమేమవుతున్నాయో చూడడాన్ని, జస్ట్ మానిటర్ చేయడాన్ని ప్యాసివ్ అటాక్ అంటారు. ప్యాసివ్ అటాక్ ఆర్ స్టీలింగ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ మోడిఫైయింగ్ ఇట్. ఎలాంటి మోడిఫికేషన్స్ లేకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడం. దీనివల్ల వాళ్ళు ఎవరైతే అటాక్ డిటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డిటెక్ట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. హ్యాకర్ని అంత ఫాస్ట్గా ఈజీగా డిటెక్ట్ చేయలేరు. తర్వాత ఈవ్స్ డ్రాప్. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటిదంటే ఈవ్స్ డ్రాప్ ఆర్ రిలీజింగ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ ఆర్ ట్రాఫిక్ అనాలిసిస్. ఈవ్ డ్రాప్ అంటే ఏంటంటే జస్ట్ మానిటర్ చేస్తారు డేటా నుంచి డేటా ఎంత ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పి. ఇప్పుడు జస్ట్ ఏ అన్నవాడు బీకి డేటా అనేది పాస్ చేసినప్పుడు సి అన్నవాడు కూడా డేటా మొత్తాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. జస్ట్ ఇతను మోడిఫై చేయలేడు, కానీ ఏదైతే మొత్తం దీని కాపీ అన్నది మొత్తం దీంట్లో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఈవ్స్ డ్రాప్ ఆర్ రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అంటారు. తర్వాత ట్రాఫిక్ అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఎప్పుడైతే ఒకరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారని చెప్తారో అప్పుడు ఈ ట్రాఫిక్ అనాలిసిస్లో ఏమవుతుందంటే సెండర్ అన్నవాడు డేటాని ఎన్క్రిప్ట్ చేసి పంపుతాడు. అప్పుడు వీడియో హ్యాకర్ అన్నవాడు ఏం చూస్తాడంటే ఏమేమి ఉంటాయి దాంట్లో ఏం డిటెక్ట్ చేస్తాడంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, టైమింగ్ ఏంటి, సైజ్ ఆఫ్ ద మెసేజ్ ఎంత ఉంది, అవన్నీ వాళ్ళ ఇద్దరికి మధ్యలో జరిగే కమ్యూనికేషన్ మొత్తం చూసుకుంటారు. దాన్ని ట్రాఫిక్ అనాలిసిస్ అంటారు. దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గెయిన్ ఇన్ఫర్మేషన్ వితౌట్ డిటెక్టింగ్. ఎటువంటి డిటెక్షన్ లేకుండా ఇన్ఫర్మేషన్ అనేదాన్ని గెయిన్ చేయాలి. అదే ప్యాసివ్ అటాక్ అంటే. ఇప్పుడు యాక్టివ్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. యాక్టివ్ అటాక్ అంటే ఏంటంటే డైరెక్ట్ అటాకర్స్ పైన అటాక్ చేయడం అనమాట. దీంట్లో ఏంటంటే దీనివల్ల ఈజీగా ఎవరైనా మోడిఫై చేసినా, ఆల్టర్ చేసినా, వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకున్నా ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది యాక్టివ్ అటాకర్స్లో. ప్యాసివ్లో అట్లా కాదు, తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఏం చేయాలి అసలు, అటాక్ అనేది జస్ట్ మానిటర్ చేస్తారు. ఏ ప్యాకెట్స్ వెళ్తున్నాయి, ఏ మెసేజెస్ ఉన్నాయి, అవి జస్ట్ చూస్తారు అంతే. దీంట్లో యాక్టివ్ అటాక్లో 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్. ఫస్ట్ అంటే మాస్క్రేడ్ అటాక్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ సాయి అని ఉన్నారు, బాలు అని ఉన్నారు. తినేమో సెండర్, తినేమో రిసీవర్, ఈడేమో వేరేవాడు ఎవరో రామ. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఏంటి, ఇది మధ్యలో ఒక ఇంటర్నెట్. ఇదంతా ఎక్కడ జరుగుతున్నారు, వీళ్ళంతా ఎక్కడ కమ్యూనికేట్ అవుతున్నారంటే ఒక ఇంటర్నెట్లో అయినా లేకపోతే అదర్ కమ్యూనికేషన్ ఫ్యాక్టర్స్లోకి అయినా వీళ్ళన్న వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటి, సాయి అన్నవాడి లాగిన్ క్రెడెన్షియల్స్ రామన్న వాళ్ళు తీసుకొని దీనికి బాలుకి బాలుకి మెసేజ్ చేస్తాడు. కానీ బాలు ఏమనుకుంటాడు, ఈ మెసేజ్ వచ్చింది సాయి నుంచి వచ్చిందని అనుకుంటాడు. దీన్ని మాస్క్రేడ్ అటాక్ అంటారు. సెకండ్ రీప్లే అటాక్ అంటే నేమ్లోనే తెలుస్తుంది. ఏంటిది, రీప్లే. ఇద్దరు 2 ప్లే అటాక్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సాయి బాలాజీ, ఇది సెండర్, ఇది రిసీవర్. ఇప్పుడు ఏవైతే డేటా అనేది పంపిస్తాడో అన్ని కాపీస్ దీంట్లో ఉంటాయి. దీంట్లో నుంచి రామ్ నుంచి దీని నుంచి బాలుకి వెళ్తాయి. అప్పుడు ఏంటిది, రీప్లే అంటే ఇది వేరే ప్యాకెట్స్ కూడా వెళ్ళి మొత్తం బాలు అన్నవాడు ప్రొవోక్ అయిపోతాడు. దీన్ని రీప్లే అటాక్ అంటారు. తర్వాత మోడిఫికేషన్ అటాక్ అంటే ఏంటంటే డేటా అనేది ఆల్టర్ చేయడం. ఇక్కడ సాయి నుంచి బాలుకి వెళ్ళాల్సిన మెసేజ్ సాయి నుంచి రామ్కి వెళ్ళడం వల్ల రామ్ అన్నవాడు తనకి ఇష్టం వచ్చిన, సపోజ్ హాయ్ అని పెడితే తినేమో బాయ్ అని చెప్పి మెసేజ్ సెండ్ చేశాడు. దీన్ని మోడిఫికేషన్ అంటాడు అనమాట. దీన్ని మోడిఫికేషన్ అటాక్ అంటారు. తర్వాత డాస్ అటాక్ అంటే ఏంటంటే సర్వర్ ఎవరైతే హ్యాకర్ ఉంటారో ఆ హ్యాకర్ సర్వర్కి చాలా ప్యాకెట్స్ని పంపుతాడు. అంటే అటాకర్ అనేది అంటే చాలా ప్యాకెట్స్ పంపడం వల్ల సర్వర్ అనేది బిజీ అయిపోతుంది. దీన్ని డాస్ అటాక్ అంటారు. అంటే చాలా ప్యాకెట్స్ ఒక సర్వర్కి కొంచెమే స్టోరేజ్ చేసుకునేంత కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ దాటేసి అంత వెళ్ళినప్పుడు మొత్తం సర్వర్ అనేది బిజీ అవుతుంది. అప్పుడు ఈ వినయ్ అని అతను ఒకవేళ సర్వర్కి రీచ్ కావాలనుకున్నా కానీ రీచ్ కాలేడు, ఎందుకంటే సర్వర్ అనేది బిజీ ఉంది కాబట్టి. దీన్ని డాస్ అటాక్ అంటారు. అంటే ఏంటంటే దీంట్లో 2 ఉంటాయి. ఏంటిది, యాక్టివ్ అటాక్, ప్యాసివ్ అటాక్. దీంట్లో 2 చేసుకోవచ్చు మనం. రెండు అటాక్స్ అనేవి జరుగుతాయి. థ్యాంక్ యూ.